నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 23, 2024 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:57, సూర్యాస్తమయం సాయంత్రం 6:03. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి భాద్రపద బహుళ షష్ఠి తిథి సెప్టెంబర్ 22 ఆదివారం రాత్రి 9:22 అండి. సెప్టెంబర్ 23 సోమవారం రాత్రి 7:32 వరకు షష్ఠి తిథి అనేది ఉంటుందండి. తదుపరి భాద్రపద బహుళ సప్తమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం సెప్టెంబర్ 24 మంగళవారం తెల్లవారితే 4:26 వరకు ఉంటుంది. అంటే సోమవారం పూర్తిగా రోహిణి నక్షత్రం ఉంటుందండి. తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృషభ రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు వృషభ రాశిలోకి చెందుతారు. యోగం సిద్ధి రేపు తెల్లవారితనగా మంగళవారం తెల్లవారితే 3:08 వరకు ఉంటుంది. తదుపరి వ్యతిపాత కరణం మణిజ మధ్యాహ్నం 1:52 వరకు. తదుపరి విష్టి రాత్రి 1:11 వరకు. తదుపరి భవ బాలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 8:44 అండి, రాత్రి 9:17 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 అండి, మధ్యాహ్నం 1:14 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:53 అండి, మధ్యాహ్నం 3:43 వరకు. రాహుకాలం ఉదయం 7:30 అండి, ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 అండి, మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:43 అండి, మధ్యాహ్నం 3:14 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:32 అండి, తెల్లవారితే 5:20 వరకు. అమృత గడియలు రాత్రి 1:15 అండి, రేపు తెల్లవారితే అనగా మంగళవారం తెల్లవారితే 2:49 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 అండి, మధ్యాహ్నం 12:32 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, పూరి జగన్నాథ రథయాత్రలో శ్రీకృష్ణ రథంపై ఉన్న ధ్వజము పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, శ్రీ గణేష పురాణం ఎవరు రాశారు? జవాబు అయితే వేదవ్యాసుడండి. ఒకళ్ళైతే క్వశ్చన్కి ఆన్సర్ ప్రయత్నించారు కానీ రాంగ్ మాట. అది కూడా ఎక్కువ మంది అయితే ఆన్సర్ అయితే చేయలేదు. మరి ఇదే ప్రశ్న మీ పిల్లలు మరి కుటుంబ సభ్యులు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన పంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం అండి. అదేవిధంగా ఈరోజు డాటర్స్ డే అండి, అంటే కూతుర్లు మాట. మరియు అదేవిధంగా ఈరోజు నటి సుష్మిత గారి జయంతి ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు అద్దె ఇంట్లో మారటానికి, అదేవిధంగా బారసాల చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు ఉద్యోగాలకైనా లేదా అప్లై చేయడానికైనా లేదా వాటికి సంబంధించి జాయినింగ్లు అవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఇళ్ళ స్థలాలకైనా ఇళ్ళకైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా లేదా వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇచ్చుకోవాలన్నా కూడా ఈరోజు మంచిది. అదేవిధంగా నూతన వాహనాలు కానీ బంగారం కానీ వస్త్రాలు కానీ కొనుగోలు చేయడానికి కూడా మంచిదండి. అదేవిధంగా ఆపరేషన్లు చేసుకోవడానికి లేదా డెలివరీలకు సంబంధించి కూడా ఈరోజు చాలా మంచిది. దీంతో పాటుగా నవరాత్రి పూజా సమయాలు ఆల్రెడీ పోస్ట్ చేశానండి, ఎవరికైనా అవసరం అనుకుంటే చూడండి. మరియు మహాల పక్షం యొక్క ప్రాముఖ్యత, ఈ పక్షంలో చేయవలసిన విధి విధానాలు కూడా ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. వీడియో చివరికి కనిపిస్తుంది లేదా నా ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.